హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. నేను ఇవాళ మీకు మ్యాంగో జ్యూస్ ఎలా చేయాలో చూపించడానికి వచ్చానండి మీ ముందుకి. మ్యాంగో జ్యూస్ తెలిసిందే కదా అనుకుంటున్నారేమో. తెలిసిందే, చాలామంది దీంట్లో నుంచి రసాలండి ఇవి. దీంట్లో నుంచి గుజ్జు మొత్తం తీసేసి జస్ట్ మజ్జిగ చిలికినట్టు చిలికి షుగర్ వేసుకుంటారు. బాగానే ఉంటుంది అలాగా. కానీ దాన్ని ఇలా మిక్సీ జార్లో వేసేసి చేస్తే అచ్చం మనం మాజా తాగినట్టు ఉంటుందండి. స్లైస్ మాజా మనం ఎలా తాగుతామో డిట్టో అలాగే ఉంటుంది. పిల్లలకి మీరు డ్రింక్ బాటిల్స్ ఏమైనా ఉంటే దాంట్లో వేసేసి చక్కగా డూప్ కొట్టేయచ్చు మీరు మాజా అని చెప్పేసి. వాళ్ళు ఎలాగో ఇంట్లో తాగరు కదండి, ఈ విధంగా అయినా మనం తాగించవచ్చు. పండు మామిడికాయల్లో పచ్చి మామిడికాయ ఏంటి అనుకుంటున్నారా? నా నెక్స్ట్ రెసిపీలో నేను ఇలా పచ్చి మామిడికాయతో కూడా జ్యూస్ చేసి చూపిస్తానండి. మా చెట్టు కాయలు ఇవి చిన్నగా ఉందిలేండి, నేను పెద్ద కాయలతో దోరకాయలు ఉంటాయి కదండి, ఆ దోరకాయలు కూడా మిక్సీలో వేసి కొంచెం పంచదార వేసి చేస్తే ఒక డిఫరెంట్ టేస్ట్, పుల్లగా బాగుంటుందండి. ఆ జ్యూస్ కూడా మీరు ఇప్పటి వరకు తాగి ఉండరు నాకు తెలిసి 90% మెంబర్స్. ఆ మాట చెప్దామని నేను అది పెట్టాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆమ్ ఫలంకా రాజా అండి, నేషనల్ ఫ్రూట్ ఇది. మనకి ఫ్రూట్స్ అన్నిట్లో రాజా అంటే కింగ్ ఈ ఫ్రూట్ మనకి. ఎందుకంటే ఈ మామిడి పళ్ళు మనకి పచ్చిగా ఉన్నా, పండుగా ఉన్నా, దోరగా ఉన్నా, ఎలాగున్నా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చండి. అదే దానిమ్మకాయో గ్రేప్సో పచ్చిగా ఉంటే మనం తినలేము కదా ఫ్రెండ్స్. అదే మామిడికాయ అనుకోండి, పచ్చిగా ఉంటే పచ్చడి చేసుకుంటాం, పులిహార చేసుకుంటాం, పప్పుల్లో వేసుకుంటాం, పండితే జ్యూసులు చేసుకుంటాం, జామ్ తయారు చేసుకుంటాం. ఇలా దీంతో అవనంటూ ఏ రెసిపీ కూడా ఉండదు మనం చేయాలి కానీ. అందుకే దీన్ని రాజా, కింగ్ అని చెప్పారు ఫ్రూట్స్లో. అందులోని ఇది నేషనల్ ఫ్రూట్ అనమాట. వెజిటబుల్స్లో వంకాయ అలాగో మనకి, ఫ్రూట్స్లో మ్యాంగో అలా అండి. అయితే నేను ఇలా నీట్గా వాష్ చేసేసాను. దీన్ని ఇప్పుడు ఈ గుజ్జు తీసేద్దాం, మనం జ్యూస్కి రెడీ చేసుకుందాం. వాష్ చేస్తాను కదా నీట్గా. ఫస్ట్ ఇలా మ్యాష్ చేసేయాలి. సో అప్పుడు మనకి జ్యూస్ ఈజీగా వచ్చేసిద్ది, టెంక సపరేట్ అయిపోయి. ఆమ్ గురించి ఒక పాట ఉందండి, వినండి ఒకసారి. ఆమ్ ఫలం కా రాజా హై, लगता कितना ताजा है, सारे पल इसके दरबारी, हम खाएंगे बारी बारी. ఫ్రెండ్స్ ఇలా మ్యాష్ చేస్తాను కదా, ఇప్పుడు దీన్ని పైన ఇలా తీసేసి వీటిని ఇలా వేసేద్దాం. చూసారా ఎలా సపరేట్గా వచ్చేసిందో. చాలా ఈజీ అండి. చాలామంది ఇలా తీసి షుగర్ కలుపుకుని తాగేస్తారు. అందుకన్నా ఇలా జార్లో వేసేసి మనం మిక్సీ పట్టేసి చేస్తే కనుక బయట తాగిన మాజానే సేమ్ అలాగే ఉంటుందండి. మనం మిగతా జ్యూసుల్లో హార్లిక్స్ అని లేదంటే హనీ అని ఏదో ఒక ఫ్లేవర్ మిక్స్ చేస్తేనే జ్యూస్ అయిద్దండి అది, లేదంటే పాలు అని అలా వేస్తాం. అదే మన మ్యాంగోకి చూడండి, అసలు అవేమి వేయకుండా ఉట్టి షుగర్ వేసుకుంటే చాలండి, బ్రహ్మాండంగా అసలు తాగితే వదలరు అనమాట. అలా ఉంటుంది జ్యూస్. మనకి 4 తీసుకున్నాను కదండి మ్యాంగోస్, 6 గ్లాసెస్ అవుద్దండి. థిక్గా అయితే, కొంచెం పల్చగా అయితే 8 గ్లాసెస్ వరకు అయిద్దండి. చాలా బాగుంటుంది. కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ అవాయిడ్ చేసేసి, ఆల్రెడీ తీపిగానే ఉంటాయి కాబట్టి రసాలు పండినవి మామూలుగా చేసుకుని తాగేయచ్చు, లేదంటే ఉట్టిగా కూడా తినేయచ్చు ఫ్రెండ్స్. కొంతమంది ఇలా గుజ్జు తీసేసి దీంట్లో షుగర్ కలిపేసి చపాతీలో కూడా నంచుకుని తింటారండి, లేదంటే జామ్ తయారు చేసుకోవచ్చు. దీంట్లో చెయ్యని రెసిపీ అంటూ ఉండదు ఫ్రెండ్స్, అందుకే దీన్ని రాజా అన్నారు. చూడ్డానికి తాజాగా ఉంటుందంట, అన్ని ఫ్రూట్స్ దీని దర్బారీలో ఉంటాయంట. బారీ బారీ ఖాయింగే హమ్ ఖాయింగే బారీ బారీ, మళ్ళీ మళ్ళీ తింటామంట మరి. అంతే కదండి, మ్యాంగో చూస్తే టెంప్ట్ అయిపోతారు ఎవరైనా సరే, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఈ ఒక్కటి తిని ఆగుదాం అనుకుంటాం, ఎక్కడ ఆగుతాం, సీజన్ ఆగాలి కానీ మనం ఆగలేం. అందులోనూ సీజన్కి ఒక్కసారి కదండి ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను 4 మ్యాంగోస్ కూడా తీస్తాను కదా,
ఇలా దీంట్లో వేసేసి 2 టైమ్స్ చేసుకుందాం. ఒకేసారి అంటే జార్లో అవ్వదు. దీంట్లో కొంచెం షుగర్ ఎక్కువ వేయలేదండి, చాలా తీగా ఉన్నాయి ఇవి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. కొంచెం వాటర్ వేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ వరకు పట్టిద్దండి. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. చూసారా అచ్చం మాజా లాగే ఎలా ఉందో. మిగతా దాన్ని కూడా మిక్సీ పట్టేద్దాం. ఇదిగోండి, చూసారా ఎంత జ్యూస్ అయిందో. చాలా థిక్గా ఉంది అందులో కూడా చూసారా. మనకి 2 లీటర్స్ మాజా ఎంత వస్తుందో అంత వస్తుంది, చూసుకోండి. ఇప్పుడు మనం గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన మ్యాంగో జ్యూస్ రసాలతో చేసింది. అచ్చం మనకి బయట దొరికే మాజాలానే ఉంది ఫ్రెండ్స్. ఇలా మ్యాంగోని నేను సన్నగా కట్ చేసి గార్నిష్కి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అంతే, కంప్లీట్ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన మ్యాంగో జ్యూస్ మనకి మార్కెట్లో దొరికేటట్టు స్లైస్ మాజా కన్నా టేస్టీగా ఉండే మాజా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను మీకు. నేను టెంప్ట్ అయిపోతున్నాను ఎలా ఉందో ఫస్ట్. దీంట్లో ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకుని కానీ, లేదు అంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి కానీ తాగితే కనుక ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మామూలుగా లేదు. ఇది తింటాను నేను, జ్యూస్ తాగుతాను, నాకు అలా అలవాటు ఫ్రెండ్స్. సో నా జ్యూస్ కనుక మ్యాంగో జ్యూస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అల్లా హఫీజ్. ఎంతో టేస్టీ అయిన సమ్మర్ స్పెషల్ మ్యాంగో జ్యూస్. ప్లీజ్ డోంట్ మిస్ ఫ్రెండ్స్. మొత్తం వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మ్యాంగో జ్యూస్ ఇలా మిక్సీలో చేసుకుని తాగితే మనకి అచ్చం మాజా లాగా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.